అంటే విజిట్ వీసా అప్లై చేసే ముందు అయితే వాళ్ళకైతే రిటర్న్ టికెట్ అనేది అయితే కంపల్సరీ అవసరమే. అదే చాలామంది అయితే అంటారు నన్ను దుబాయ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ ఏం అడగలేరు, నేను చక్కగా వచ్చేసిన అంటే అది కేసు మీ దగ్గర క్యాష్ లేవనుకో దరామ్స్ మీరు ఏం చేస్తారంటే లైక్ ఫోన్పేలో ఉంచుకుని నడుతుంది, లేదంటే ఇంటర్నేషనల్ డెబిట్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. సో మనకు ఎక్స్టెన్షన్ అయితే 1000 తీసుకుంటారు, కొంతమంది 1100 తీసుకుంటారు. సో డిఫరెంట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తమిళ చూసారు కదా. సో విజిట్ వీసా రూల్స్ అంటే దుబాయ్లో ఇప్పుడు రీసెంట్గా రూల్స్ అయితే చేంజ్ అయినాయి విజిట్ వీజా. సో ఎట్లా చాలామంది అయితే నన్ను క్వశ్చన్లు అడుగుతారు, అన్న విజిట్ వీజా ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుందా, అండ్ విజిట్ వీజా అప్లై అయితే రిజెక్ట్ అవుతున్నాయట కదా. సో మనకి ఇంటికి వచ్చేటప్పుడు డమ్మి టికెట్ అవసరమా, మరి పైసలు ఎన్ని కావాలి, సో ఇవన్నిటికైతే నేను వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా అయితే వెళ్ళండి. సో ఇంతకుముందు విజిట్ వీజా ఎట్లా అంటే మనకు విజిట్ వీజా వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఇస్తుండే, మనమైతే రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్ వచ్చేస్తుండేవండి. ఇప్పుడైతే అట్లా లేదు. సో వీజా అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా ఫస్టే వాళ్ళు హోటల్ బుకింగ్ లేదంటే టీఎన్సీ కాంటాక్ట్ కావాలని అడుగుతున్నట్టు ఖచ్చితంగా. సో హోటల్ బుకింగ్ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫ్యామిలీ వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడ దుబాయ్లో ఉన్నట్టయితే వాళ్ళ టీఎన్సీ కాంటాక్ట్ కాపీ, అదే ఇజార్ కాపీ ప్లస్ ఎమిరేట్స్ ఐడి, ఈ రెండు అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాలి. ట్రావెల్స్ వాళ్ళకు అప్పుడు అప్లోడ్ చేస్తారు. ఇక లేదు నేను ఇంటికి వెళ్ళి అప్లై చేసుకుంటా అంటే సో మీరు దుబాయ్ పోర్టల్లో ఈ వీజా పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓన్గా. అప్పుడైతే హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా 3000 నుంచి 5000 దాకా అయితే వాళ్ళ స్టేట్మెంట్ అయితే అటాచ్ చేయాలి వీజా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు మీరు. సో నాకు తెలిసి మీరైతే ట్రావెల్స్ త్రూ అయితే బెటర్ అన్నట్టు, ఎందుకంటే వాళ్ళే అన్ని చూస్తారు కాబట్టి అట్లా. ఎందుకంటే వన్స్ మనం అప్లై చేసిన తర్వాత అవి సో రిజెక్ట్ అయిందనుకో మళ్ళీ టైం తీసుకుంటుంది, ప్లస్ వీజా అనేది రిటర్న్ టికెట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలా, పెద్ద ఖర్చు అయిపోతుంది అన్నట్టు. సో మనం ఇంటికి వెళ్ళి ఇప్పుడైతే విజిట్ వీజా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన హైరా ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళైతే అడుగుతారు. రిటర్న్ టికెట్ అయితే చూపిస్తాం ఖచ్చితంగా, మనం ఆల్రెడీ బుక్ చేసుకుంటాం కాబట్టి ఒరిజినల్ది. సో డమ్మీ టికెట్లు నడుస్తలేవు ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక క్యాష్ ఉంచాలా, అంటే 1 మంత్ కోసం వచ్చినావా, నువ్వు 2 మంత్స్ కోసం వస్తున్నావు జాబ్ సర్చింగ్ వరకు. సో 1 మంత్ కొరకు అయితే 3000 అరౌండ్ దరమ్స్ అవి పెట్టాలా, లేదంటే 2 మంత్స్ దాకా ఉంటా అనుకుంటే 5000 దరమ్స్ అంటే ఒక 70,000-80,000 అంటే ఆల్మోస్ట్ 1,00,000 దాకా పెట్టాలనుకో. ఇన్ కేస్ మీ దగ్గర క్యాష్ లేవనుకో దరమ్స్, మీరు ఏం చేస్తారంటే లైక్ ఫోన్పేలో ఉంచుకుని నడుతుంది, లేదంటే ఇంటర్నేషనల్ డెబిట్ క్రెడిట్ కార్డులు ఉంటాయి చూడు. సో అవి ఉన్నా కానీ మనం కూడా ఆన్సర్ ఇవ్వచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు ఇప్పటికీ అది ఉన్నది, నేను పోయిన తర్వాత నేను సర్వైవ్ అవ్వతా అని చెప్పేసి అంటున్నాడు. అదే చాలామంది అయితే అంటారు నన్ను దుబాయ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ ఏం అడగలేరు, నేను చక్కగా వచ్చేసిన అంటే అది కొందరు అదృష్టం. కొంతమంది అయితే డైరెక్ట్ వచ్చేస్తారు, వాళ్ళని ఏం అడుగుతలేరు, ఆ టైంని బట్టి ఉంటుంది అన్నట్టు. కొంతమందికి అయితే ఆపుతారు, కొంతమంది అయితే ఆపుతలేరు. సో అది డిపెండెంట్ టైం అన్నట్టు. సో వాళ్ళు 3000 కూడా ఎందుకు అడుగుతారు అంటే మనకు వాళ్ళు ఇక్కడికి దుబాయ్ వచ్చిన తర్వాత ఎట్లా సర్వైవ్ అవుతారు, సో ఉంటారు అందుకోసమైనా డబ్బులు, అంటే వేరే కంట్రీకి పోవాలన్నా ఖచ్చితంగా మనం డిపాజిట్ చూపించాలి కదా. సో అందుకోసమైతే వాళ్ళు డబ్బులు అడుగుతారు అన్నట్టు. సో మీరు పెట్టుకుంటే సేఫ్ సైడ్ అన్నట్టు అది. సో ఇప్పుడు వీజా ఎక్స్టెన్షన్ అంటే ఇంతకుముందు అయితే మనము డైరెక్ట్గా 2 మంత్స్ కానీ ఇట్లా 3 మంత్స్ కానీ ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటుండే కదా. సో వాళ్ళు ఎగ్జిట్ అవుతుండే కదా, ఇప్పుడు అట్లా లేదు. సో మీరు రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయితే అంటే ఎగ్జిట్ గారి, లేదంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒక 2-3 ట్రావెల్స్తో మాట్లాడినా వాళ్ళు ఏమంటారంటే ప్రెజెంట్ అయితే వీజా ఎక్స్టెన్షన్ అనేది ఒక 1 మంత్కి అయితే వెళ్తుందట. అంటే ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ వచ్చేసి మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా ఉందట. ఒకసారి మాత్రం 2 మంత్స్ అయితే వెళ్తలేదు. సో ఎందుకంటే ఇక్కడ ఓవర్ స్టే అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ ఫైన్లు కట్టి అబ్స్టాండ్ పెట్టే బదులు కరెక్ట్ టైంలో వెళ్ళిపోయిందే బెటర్ నాకు తెలిసి. ఇది నా సజెషన్. సో నార్మల్గా అయితే ఇప్పుడు విజిట్ వీజా రేట్స్ అయితే 1 మంత్కి వచ్చేసి అయితే 400 to 450 దాకా ఉన్నాయి, అండ్ 2 మంత్స్కి అయితే 600 to 650 దరమ్స్ దాకా ఉన్నాయి. సో మనకు ఎక్స్టెన్షన్ అయితే 1000 తీసుకుంటారు, కొంతమంది 1100 తీసుకుంటారు. సో డిఫరెంట్ అంటే డైలీ ఈరోజు 20 డిసెంబర్ మేబీ ఎట్లయితే తెలియదు, ప్రజెంట్ రేట్లు అయితే అట్లా ఉన్నాయి. సో డైలీ ఎప్పుడు కూడా చేంజ్ కావచ్చు. మళ్ళీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ కూడా మళ్ళీ వీజా రూల్స్ కూడా ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ కూడా చేయొచ్చు. సో హోటల్ బుకింగ్ అవసరమా, లేకుంటే మా ఫ్రెండ్ రూమ్ కానీ మా వేరే వాళ్ళ రూమ్ ఉన్నది అట్లా అనుకుంటే మాత్రము అది డిఫరెంట్. ఎందుకంటే చెప్పాలా మనం వీజా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే వీళ్ళు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా అవసరమే. ఇక మన తెలిసిన మన ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా సరే టీఎన్సీ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళ ఎమిరేట్స్ ఐడి ఇస్తే అది బెటరే, అప్లై చేసుకోవచ్చు అట్లా కూడా. అండ్ మీకు ఇంకా ఈ వీజాకి సంబంధించినవి కానీ
అండ్ ఇప్పుడు ట్రావెల్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఏ ట్రావెల్స్ ద్వారా అయినా బుక్ చేసుకున్నా మనకేం లేదు. జస్ట్ నేను చెప్తున్నా, అది మీకు ఇష్టం వచ్చిన ట్రావెల్ ద్వారా బుక్ చేసుకోర్రి. ఇన్ కేస్ ట్రావెల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను కూడా నాకు కామెంట్ చేయరు, నేను ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్. మీకు ఏమన్నా ఈ విజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు తెలిసింది నేను తెలుసుకొని చెప్తాను. మీరు కామెంట్ చేయండి, ఏదైనా ఉంటే క్వశ్చన్స్ కూడా అడగండి. సో మనకి చాలామంది అయితే ఏమనుకుంటారంటే డమ్మీ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సెట్ అయిన తర్వాత ఇక్కడనే ఉండిపోతామని అనుకుంటారు. కాకపోతే మనకు రిటర్న్ టికెట్ తీసుకుంటే కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనము రిటర్న్ టికెట్ తీసుకున్నాం అనుకో, మనం రీఫండేబుల్ అయితే తీసుకోవాలా. సో వచ్చిన తర్వాత మనకు వీలైతే ఎగ్జిట్ కావచ్చు, లేదంటే మనమైతే రీఫండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా కొన్ని ట్రావెల్స్ ఉన్నాయి కదా, మనం ట్రావెల్స్ ద్వారా సరే మనం ఓన్గా అయినా సరే మనము పెట్టుకొని తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సెట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయవచ్చు. లేకుంటే అదే టికెట్ ద్వారా మనం అయితే మళ్ళీ డేట్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా 6 మంత్కో ఎప్పుడైనా మళ్ళీ రిటర్న్ కూడా పోవచ్చు పోవాలనుకుంటే. సో ఇదైతే ఖచ్చితంగా రిటర్న్ టికెట్ ఉంటే చాలా బెటరు. ఇదైతే నా సజెషన్. సో ఈ విజిట్ వీసా రూల్స్ అనేది ప్రెజెంట్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. సో మేమైతే ట్రావెల్స్లో 2-3 ట్రావెల్స్లో తెలుసుకొని నేను చెప్పినాను. సో ఇంకా మీకు ఇందులో ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయరు. నేను ఇంకా నాకు తెలుసుకొని కూడా చెప్తాను. ఆల్రెడీ 2-3 నాకు అడిగిర్రు, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వేరే విధంగా కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియో దుబాయ్లో కావాలనుకుంటే ఖచ్చితంగానైతే నాకు కామెంట్ చేయరు, లేదంటే నువ్వు మెసేజ్ చేసి నడుతా. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది, అందులో సేమ్ ఛానల్ పేరు మీద అందులో కూడా పింగ్ చేయొచ్చు, మీరు మెసేజ్ పెట్టచ్చు. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా దానికైతే. మీకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు దుబాయ్లో కావాలనుకుంటే నాకైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నీకు వర్తి అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ మీకు కావాల్సిన వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఒకరైతే ఇద్దరు ఉపయోగపడతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దాని ద్వారా వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ కొట్టండి.